ఓం శ్రీ గురుభ్యో నమ. మా గురువులందరికీ నమస్కారము. శ్రీరామచంద్ర లీలాగానము విన్న పండితులు దివ్యానంద పరవశులైనారు. వారు లవకుశులను ప్రశంసించి వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు. నాటి నుండి లవకుశులు రామాయణం మహాకావ్యమును గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు. పర్యటన క్రమంలో తుదకు వారు అయోధ్యకు చేరుకున్నారు. పురవీధులలో ఋషికుమారుల వేషంలో సంచరిస్తున్న ఈ బాలులిద్దరిని శ్రీరామచంద్రుడు చూశాడు. తన దివ్యలీలలను అద్భుతంగా గానం చేస్తూ అంతటా నీరాజనములు అందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరామచంద్రుడు రామాయణం గానం చేసేందుకు వారిని తన రాజ సౌధమునకు ఆహ్వానించాడు. అయినప్పటికీ ఆయన వారిని గుర్తించలేదు. బాలఋషుల జంటను సాదరంగా సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజసభకు ఆహ్వానించాడు. బ్రహ్మణ తపస్సుల వలె వేషములు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణములు ఉండటం శ్రీరామచంద్రుడు గమనించాడు. తన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల ఉద్దేశించి రాముడు, ఓ రఘువంశ శ్రేష్ఠులారా, వీరి అద్భుతమైన కథాగానమును దయచేసి ఆలకించండి. ఈ బాలకులిద్దరూ తపస్సుల వలె కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తులు చిహ్నములు వీరిలో గోచరిస్తున్నాయి. ఈ కథను శ్రద్ధగా ఆలకించండి, ఎందుకంటే ఇది సహిత రమ్యతతో నిండి అబాల గోపాలమును ఆకట్టుకునేలా ఉంది అన్నాడు. లవకుశులు అతి శ్రవ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యమును వర్ణించసాగారు. రాముడు, ఆయన సోదరులు కొద్దిసేపట్లోనే అన్నీ మరిచిపోయి రామాయణం శ్రవణంలోనే పూర్తిగా లగ్నమైపోయినారు. భగవంతుడు మహిమలను కీర్తించిన, శ్రవణం చేసినా చాలు, ఈ భౌతిక అస్తిత్వపు బంధములను పటాపంచలు చేసుకోవచ్చును. సరాయు నది తీరం వెంబడి కోసల రాజ్యంగా పేరుగాంచిన విశాల భూభాగం వ్యాపించి ఉంది. ఈ దేశం సస్యశ్యామలమై ధాన్య సమృద్ధి కలిగి సిరి సంపదలతో తులతూగుతూ ఉంది. ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైన అయోధ్య నగరం ఉంది. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే.